प्रौढोऽहं यौवनस्थो विषयविषधरैः पञ्चभिर्मर्मसन्धौ दष्टो नष्टो विवेकः सुतधनयुवति स्वादु सौख्ये निषण्णः शैवी चिन्ताविहीनो मम हृदयमहो मानगर्वाधिरूढम् शन्तौ यो मे पराधः शिव 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 भोः श्रीमहादेव शंभो। ఓ మహాదేవ, యవ్వనంలోకి ప్రవేశించగనే సుఖములనాశించు పంచేంద్రియములనే సర్పముల చేత నా మర్మస్థానమునందు కాటువేయబడితే మంచి చెడులను తెలుసుకుని విచక్షణా జ్ఞానము నశించినది. సంతానం, ధనం, కామం అనే సుఖాలను అనుభవించుటలో నిమగ్నమైతిని. అభిమానముతో గర్వించిన నా హృదయం శివధ్యానమును విస్మరించినది. శ్రీ మహాదేవ శంభో, నా అపరాధమును క్షమించుము. హే శంభో, ప్రౌఢవయస్కుడనయ్యాను. బాల్యం దాటి యౌవనంలో అడుగుపెట్టాను. శబ్దాది విషయాలనే పంచనాగులు కాటువేగా నా విచక్షణా జ్ఞానం నశించింది. బిడ్డలు, ధనం, భార్య మొదలైన విషయానుభవంలో నేను మునిగిపోయాను. పరమశివ, నీయందు భక్తిని విస్మరించాను. నా హృదయం అభిమాన గర్వాలతో నిండిపోయింది. హే శివ, పరమశివ, శంభో, మహాదేవ, నన్ను క్షమించు. ఇది శ్లోక తాత్పర్యం. నరకరాని దశలో నరకయాతన అనుభవించి జీవి బాల్యం దాటుతాడు. దేహం గట్టిపడుతుంది. మనస్సు ఆలోచనల్ని జోరుగా కదిలిస్తుంది. నరాల ఉద్రిక్తత, సంకల్ప తీవ్రత జీవుని ప్రశాంతంగా ఉండనివ్వవు. యౌవన చాంచల్యం ముందు వెనుకలు చూడనివ్వదు. పాముకాటుకు గురైనవాడు మతి తప్పి ప్రవర్తించినట్లు శబ్దాది విషయాలనే సర్పాల వల్ల గాయపడిన జీవుడు మతి తప్పి నడక సాగిస్తాడు. విచలిత మనస్కుడవుతాడు. బాహ్యంలోని గాజుల ధ్వనులు ఆంతర్యంలోని మోజులను కదిలిస్తాయి. బాహ్యంలోని సుందర దృశ్యాలు ఆంతర్యాన్ని కలుషితం చేస్తాయి. కల్లోల శబ్దాలకు, మర్మధ్వనులకు కణభేరి అలవాటుపడి ఆనందించడం ప్రారంభిస్తుంది. రమణీయ సొగసులను ప్రతిఫలింప చేయడానికి రెటీనా సిద్ధపడుతుంది. యౌవనవంతుడు కళ్ళుండి చూడలేని వాడవుతాడు. చెవులుండి వినలేని వాడవుతాడు. మంచి చెడులను గూర్చి ఆలోచించే స్థాయిని మనసు కోల్పోతుంది. ఆంతర్యపు అలజడికి బాహ్యాకృతినిచ్చే ప్రయత్నంలో భార్య తోడవుతుంది. ఆవేశాలను ప్రదర్శించటంతో బిడ్డలు కలుగుతారు. బిడ్డలను సరిచేసేందుకు సిరి అవసరం అవుతుంది. అంతే పురిబెట్టి గుడ్డను పిండినట్లు బ్రతుకును పిండడం జరుగుతుంది. సిరిగల దొర అనే ప్రఖ్యాతి కూడా లభిస్తుంది. గర్వం విజృంభిస్తుంది. అభిమానం ఆకాశాన్నంటుతుంది. భక్తి బలహీనతగా గోచరిస్తుంది. పూడిక తెలియని అగాధంలో పడిపోవడం జరుగుతుంది. చూస్తుండగానే మూడువాళ్ల ముచ్చటగా యౌవనం జారిపోతుంది. సాధనకు అనువైన యౌవనాన్ని పాడు చేసుకుని రోదనకు నిలయమైన వార్ధక్యంలో ప్రవేశించడం అనివార్యమవుతుంది. యౌవనం అతి భయంకరమైనది. కామక్రోధాలు, ఆవేశాలు, అనర్థాలు ఈ దశలోనే పడగలు విప్పి నాట్యం చేస్తుంటాయి. అభిమానం ప్రతిక్షణ వర్ధమానమవుతూ ఉంటుంది. అహంకారం క్షణక్షణము దర్శనమిస్తూ ఉంటుంది. పడిన బాధలను అన్నింటినీ విస్మరించి మూఢుడైన జీవుడు మరల సంసారమనే సుడిగుండంలో పడి పరిభ్రమిస్తూ ఉంటాడు. దుష్ట సహవాసాన్ని అభిలషిస్తాడు గాని శిష్టుల స్నేహం అభిలషించడు. స్త్రీల సాంగత్యాన్ని కాంక్షిస్తాడు. కామవాసనలతో చిత్రాన్ని దూషితం చేసుకుంటాడు. స్త్రీ సౌందర్యం ఏమిటో విచారించడు. శ్మశానేషు దగనేషు నా ఏవ లలనాస్తనః స్వభిరాస్వాద్యతే కాలే లఘు పిండ ఇవాంధనః. శ్మశానంలో, దిగంతాలలో ఆ స్త్రీస్తనమే కాలక్రమేణ కుక్కలచే అన్నపు
ముద్దవలె నమలబడుతున్నది అని మహోపనిషత్తు ప్రవచించింది. లింగభేదంతో సంబంధం లేకుండా ఎవరి దేహానికైనా ఇదే దుర్గతి ప్రాప్తిస్తుంది. కనుక ఆకర్షణలను అదుపు చేసుకోవాలి, వాస్తవాలను గ్రహించాలి. పరమశివ, ఆపద్బాంధవ, ఈ అగచాట్లు గ్రహపాట్లు నాకెందుకు కలిగాయి? నిన్ను మరవడం వల్లనే గదా. మహేశ్వర, భూతనాథ, క్షమించు తండ్రి. ఈ దీనుని క్షమించు, బలహీనుని మన్నించు. వార్ధక్యే చేంద్రియాణాం విగతగతిమతిశ్చాధిదైవాదితాపైః పాపైరోగైర్వియోగైస్త్వనవసివపుః ప్రౌఢిహీనం చ దీనం మిథ్యామోహాభిలాషైః భ్రమతి మమ మనో ధూర్జటేర్ధ్యానశూన్యం శంతవ్యో మే పరాధః శివ 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 భోః శ్రీమహాదేవ శంభో. ఓ ఈశ్వర, వయోభారమునందు ఇంద్రియములు పనిచేయనందున తాపత్రయముచే సంప్రాప్తించిన రోగములతోనూ బంధుమిత్రుల వియోగంతోనూ నా శరీరము కృశించిపోయినది. మనస్సు దీనమై అసత్యములైన ఆశలతో భ్రమించుచు జ్ఞాపక శక్తిని కోల్పోయినది. మహాశివుని ధ్యానించుట మరచినది. శ్రీ మహాదేవ శంభో, నా అపరాధమును క్షమించు. హే శంభో, వార్ధక్యము ప్రాప్తించింది, ఇంద్రియములు ఆసక్తములయ్యాయి, ఆధిదేవాది తాపములచే వ్యాధులు సంక్రమించాయి, రోగములకు తోడు వియోగములు చేరువయ్యాయి, శరీరము శిథిలమైనది, యౌవనము గతించింది, దీనుడను అయ్యాను, బలహీనుడను అయ్యాను. కాని నా మనసు మాయాజగత్తుతో తగులుకుని ఉన్నదే కాని ధూర్జటివైన నిన్ను ధ్యానించలేకున్నది. హే శివ, శివ, శంభో, మహాదేవ, నన్ను క్షమించు. కాలం ఎవ్వరినీ కనికరించదు. కాలానికి ధర్మమే గాని దయలేదు. కాలం పరుగు తీస్తుంటే యౌవనం పతనమవుతూ ఉంటుంది. వయస్సు విచిత్రమైనది. 3 ముడులను బిగించిన బలమైన చేతులు తిరిగి చూసేసరికి ముడతలు పడి ఉంటాయి. ముసలితనం ప్రాప్తిస్తుంది. వార్ధక్యం ప్రాప్తించింది. శరీరము దుర్బలమై దుర్భరంగా మారింది. ముఖం ముడతలు పడింది. చూసినందుకు రుసుం చెల్లించమంటూ అందమంతా అద్దము అపహరించింది. భోగములు అనుభవించిన దేహము రోగాల పాలైంది. ఆకలి లేదు, నిద్ర పట్టదు. తిన్నదంతా దేహాన్ని పాడుచేసింది. విన్నదంతా చెవులను చెడగొట్టింది. చూసిందంతా చూపును వక్రింపచేసింది. పాతవన్నీ రోతలయ్యాయి. బ్రతుకు మోయలేని మూతగా తయారైంది. వేదనలు వెన్నంటి నడుస్తున్నాయి. రోదనలు దారి చూపిస్తూ నడక సాగిస్తున్నాయి. జీవనరగానికి పరితాపమే పల్లవి అయింది. బ్రతుకంతా రోదన ఆయ సాధన సాగే క్షణమేది. వెలుగులన్నీ వెతలే ఆయ వేదన తీరే దారేది. భద్రమార్గము తెలియక నేటికి నిద్రించినది చాలదా? పరుగిడు కాలం ఆగదు, నీకే సాధన తెలిసి సాగిపో. బ్రతు రేపు ఉన్నదో రూపు లేనిదో నేటిని నమ్మి సాగిపో. నేటికి ఏటికి ఎంత దూరమో ఈ క్షణమే నీదని పలుకు. బ్రతు పలికే నాలుక పలుకదు, నాడు ఈ పలుకే పల్లవి నీకు. చీకటి మూసిన చింతల నడుమ ఆడిన ఆటలు చాలవా? మృత్యుపాసము చెంతనున్నది సత్యమార్గమును గాంచవా? తెర మూసిందా తనువే లేదు, మర్మము నెరిగి సాగిపో. బ్రతు వార్ధక్యం భయంకరమైనది. ఆవేశాలు అంతరిస్తాయి. నూతన అనుభవాలకు శరీరం సిద్ధంగా ఉండదు. గడిచిన అనుభవాలు బ్రతుకును సరళంగా సాగనివ్వవు. ఇంద్రియాలు బలహీనం అవుతాయి. ప్రయత్నిస్తే గాని ధ్వనులు వినిపించవు.
పరీక్షించి చూస్తే గాని రూపం రెటీనాపై నిలవదు. మరలన్నీ అరిగిపోయాయి, తెరలన్నీ పడుతున్నాయి. జీవితమే చెరసాలగా మారింది. అవయవాలు సడలిపోతున్నాయి, మృత్యుకడలి వైపు నడుస్తున్నాయి. బంధువులు గతిస్తున్నారు. ఆదాయం లేని జీవికి ఆదరణ కరువైంది. దీనత్వం సమీపించింది, బలహీనత్వం తోడైంది. గత స్మృతులు మనోఫలకం మీద చలనచిత్రాలలాగా నడుస్తున్నాయి. మమతలు వీడని మనసు, మర్మం ఎరుగని బుద్ధి మాయా ప్రపంచంలోకి కూరుకుపోతున్నాయి గాని మాయాధీసుడైన మహేశ్వరుని పొందడానికి ప్రయత్నించలేకపోతున్నాయి. తీగలు తెగిన వీణలో ఏ రాగం పలుకుతుంది? మూత చెడిన మూదంగం ఏ ధ్వనిని వినిపిస్తుంది? అంతా అరణ్యరోదనే. ధూర్తురాలైన మనసు దురాలోచనలతో దుర్మరణాన్ని పొందుతోంది, దుర్గతిని అనుభవిస్తోంది. ధూర్జటిని ధ్యానించి తరించలేకపోతోంది. మనసు చంచలమైనది, చపలమైనది, పులివిస్తరి వలె ఎగురుతూ ఉంటుంది. ఈ భ్రమణమంతా దేనికోసం? కోరికలను తీర్చుకునేందుకు. మరి కోరికలు తీరుతాయా? తీరవచ్చును, లేదా తీరకపోవచ్చును. తీరినట్లయితే మళ్ళీ మళ్ళీ అదే కావాలని మనసు కోరుతుంది. ఒకవేళ తీరకపోతే తీవ్రదాహకంతో అలమటిస్తుంది, ఆవేదన చెందుతుంది. మనసు ఆగ్రహానికి అలవాటు పడిందే గాని నిగ్రహాన్ని అలవరుచుకోలేదు. నిగ్రహం లేని మనసు భగవంతుని అనుగ్రహం ఎలా పొందుతుంది? కనుక అదొక దుష్టగ్రహం లాగా జీవిని ఏడిపిస్తూ ఉంటుంది. వృద్ధాప్యంలో మరీ భయంకరంగా ఏడిపిస్తుంది. నవ్వే జీవి నగుబాట్లకు గురయ్యేది ఎంతసేపు? ఏ క్షణాన్నైనా గాలం నీళ్లలో ప్రవేశించవచ్చు, చేప ప్రాణాన్ని అపహరించవచ్చు. కాలుడు ఏ నిమిషమైనా మనల్ని చేరవచ్చు, మృత్యువును అందించవచ్చు. అహంకార వాలం త్రిప్పుతూ తిరుగుతుంటే కాలంలో మృత్యుగాలం వాత పడక తప్పదు. బావిలో పడిన వాడి చుట్టూ నీరే ఉంటుంది. సంసారకూపంలో పడిన వాడికి చుట్టూ నిరాశే ఉంటుంది. బావిలో పడిన వాడికి గాలి, వెలుతురు దొరకవు. సంసార కూపంలో పడిన వాడికి స్వేచ్ఛ అనే గాలి దొరకదు, శాంతి అనే వెలుగు లభించదు. ఇదొక దీనావస్థ, హీనావస్థ. దీనులైన వారికి దిక్కెవరు? హీనులైన వారికి గతి ఎవరు? కూపంలో పడిన వానికి చేయి అందించి కనికరించే వారుండాలి. సంసార కూపంలో పడి దీనావస్థలో కుములుతున్న దీనుడికి చేయుత ఇచ్చి చేరదీసి చింతలను దూరం చేసి స్వాంతమును కలిగించే వారెవరు? పరమశివుడే, భూతనాథుడే. కాని మనసు ప్రపంచంలో పరిభ్రమిస్తుందే గాని పరమాత్మను ధ్యానించి తరించలేదు. హే దీననాథ, దయామయ, దినాలన్నీ కాలంలోనే కరిగిపోయాయి. నిన్ను చింతించేందుకు క్షణాలు కూడా కరువయ్యాయి. క్షమించమని అర్థించేందుకు అర్హుడను కాను. నీ దయామూత చూపులే నా బ్రతుకు నావకు చుక్కాని కావాలి. స్నాత్వా ప్రత్యూషకాలే స్నపనవిధివిధౌ నాహృతం గాంగతోయం పూజార్థం వా కదాచిత్ బహుతరగహనాత్ ఖండబిల్వీదళాని నానీతా పద్మమాలా సరసి వికసితా గంధపుష్పైత్వదర్థం శంతో యో మే పరాధ శివ 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 భోః శ్రీమహాదేవ శంభో. శంకర, ప్రాతకాలమునందే స్నానము చేసి నీ అభిషేకం కోసం నేనెన్నడూ గంగాజలము తీసుకురాలేదు. దట్టమైన అడవికి పోయి పూజ కోసం ఎన్నడూ మంచి మారేడు దళములను తీసుకురాలేదు. సరస్సునందు వికసించి పరిమళములను వెదజల్లు పద్మముల మాలను
నిన్నలంకరించుటకు తీసుకురాలేదు. శ్రీ మహాదేవ శంభో, నా అపరాధమును క్షమించు. ప్రాతకాలంలో నిద్రలేచి స్నానం చేసి నీ అభిషేకానికి గంగోదకం ఏనాడూ తీసుకురాలేదు. దట్టమైన అరణ్యాలలో ప్రవేశించి నీ పూజకు అఖండ బిల్వపత్రాలను సేకరించలేదు. సరోవరంలో వికసించి పరిమళించే పద్మాలతో గుచ్చిన పుష్పహారం నీకు తీసుకురాలేదు. హే శివ, శివ, శంభో, మహాదేవ, నన్ను క్షమించు. ప్రారంభంలో సాధకునికి పూజ చక్కని సాధన సోపానం. నిత్యార్చన జరిగిన తర్వాత భక్తుడు తన నిత్యకృత్యాలలో ప్రవేశించాలి. పూజలో దేహేంద్రియ మనోబుద్ధులు స్థిరపడి ఉంటాయి. పూజ చేయు సాధకుడు పూజా ద్రవ్యాలను ముందుగా తానే సిద్ధపరచుకోవాలి. శ్రద్ధతో కూడిన భక్తి సత్ఫలితాలను ఇస్తుంది. భక్తిని ఆచరించుటయే మనిషి ప్రథమ కర్తవ్యం. ధర్మం ద్వారా జ్ఞానం లభిస్తుంది. ధర్మో మద్దక్తికృత్ ప్రాక్తో జ్ఞానం చైకాత్య దర్శనం. పరమాత్మయందు భక్తిని నిలపడమే ధర్మం. సర్వత్ర పరమాత్మను దర్శింపచేసేది జ్ఞానం అని శ్రీకృష్ణుడు శ్రీమద్భాగవతంలో ఉద్ధవునికి ప్రబోధించాడు. అర్చన చేయు భక్తుడు శరీర శుద్ధిని కలిగి ఉండాలి. స్నానాదులను విధిగా ఆచరించాలి. స్నానం వల్ల దేహం శుద్ధి పడుతుంది. కానీ స్నానం చేయు సమయంలో భగవన్నామం ఉచ్చరించినట్లయితే దేహశుద్ధితో పాటు మనోశుద్ధిని కూడా పొందవచ్చు. స్వదేహమల నిర్మోక్షో మృజ్జలాభ్యాం మహామునే యత్తచ్చౌచం భవేద్బాహ్యం మానసం మననం విదుహ. మట్టితోనూ నీటితోనూ తన దేహంలోని మాలిన్యాన్ని తొలగించుకోవడం బాహ్య శౌచం. భగవంతుని ధ్యానం చేయడం మానస శౌచం అని దర్శనోపనిషత్తు నిర్ణయించింది. శివ, ప్రాతకాలమునే నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసుకుని నీకోసం గంగాజలం తీసుకుని రాలేకపోయాను. నా ఈ అపరాధం క్షమించు. సూర్యోదయానికి ముందే పక్షులు మేల్కొంటాయి. ఆ మాత్రం నియమం కూడా మనిషి పాటించలేకపోతున్నాడు. బ్రహ్మముహూర్తాన భక్తుడు మేల్కొని ఉండాలి. స్నానాదులు పూర్తి స్నానం మనోమల త్యాగ చేసుకోవాలి. మనస్సులోని మాలిన్యాన్ని త్యాగం చేయడమే నిజమైన స్నానం అని స్కందోపనిషత్తు నిర్వచించింది. కర్మ స్వసంగమః శౌచం త్యాగః సంన్యాస ఉచ్యతే. కర్మలేందు ఆసక్తి లేకుండా ఉండటం శౌచమని, కోరికలను పూర్తిగా త్యజించడం త్యాగమని భాగవతం నిర్ణయించింది. స్నానం ద్వారా సాచం లభించాలి. కర్మలేందు ఔదాసీన్యము కలగాలి. కోరికల సంతగోలలో పరిభ్రమించేవాడు భక్తుడు కాలేడు. కాని ఇంతవరకు ఈ విధమైన స్నానానికి సాచానికి నోచుకోలేదు. ఇది శివాపరాధము గాక మరేమవుతుంది? శివ, మరొక అపరాధాన్ని కూడా చేశాను. అడవులకి వెళ్లి నీ పూజ కోసం అఖండ బిల్వపత్రాలను సేకరించలేకపోయాను. నన్ను క్షమించు తండ్రి. సంకల్ప వికల్పాలతో కలిసిన మనస్సే భయంకరమైన అరణ్యం. అఖండ బ్రహ్మాకార వృత్తియే అఖండ బిల్వపత్రం. అట్టి బిల్వపత్రాన్ని అనగా మనస్సుని మహేశ్వరునికి సమర్పించలేకపోయాము అని భావము. అంతేకాదు, మరొక అపరాధం కూడా జరిగిపోయినది. సరోవరాలలో వికసించిన సుగంధభరితమైన పద్మాలతో కూర్చిన పుష్పహారం పరమశివునికి సమర్పించలేకపోయాను. మానవుని బుద్ధే సరోవరం. పద్మం జ్ఞానానికి సంకేతం. పరిమళించే పద్మాలతో కూడిన పుష్పహారం సమర్పించలేదు అంటే బుద్ధిలోని వాసనలను త్యజించలేకపోయాను అని భావం. పూజకు పూలు అవసరం. సుగంధభరితమైన సుమాలే పూజకు ఉపకరిస్తాయి. వాసన లేని పూలను సాధారణంగా పూజకు ఉపయోగించరు. అలాగే మన బుద్ధిలో అనేక వాసనలు ఉంటాయి. ఈ వాసనలను భగవంతునికి సమర్పించి తరించాలి. వాసనల చేత మలినమైన బుద్ధి ద్వైతమును చూస్తుంది. బుద్ధిలోని వాసనలను సమర్పించగానే బుద్ధి వాసనాహిత్యం పొందుతుంది. అట్టి స్థితిలో ద్వైతము అదృశ్యమై అద్వైతము భాసిస్తుంది. పరమశివ, సమయాన్ని మరచి నిద్రపోయాను. నియమాన్ని వదిలి చరించాను.
శౌచము తెలియని జీవితాన్ని కొనసాగించాను. నిగ్రహం తెలియక జీవించాను. వాసనలను త్యజించలేకపోయాను. వృత్తులను నిరోధించలేకపోయాను. ఇంతకన్నా అపరాధం ఏముంది? అన్యాయం ఏముంది? అధర్మ జీవనానికి అలవాటు పడిన ఈ దీనుని క్షమించు తండ్రి. అతి దీనుడను, హీనుడను, బలహీనుడను. दुग्धैर्मध्वाज्ययुक्तैः दधिसितसहितैः स्नापितं नैव लिङ्गम् नोलिप्तं चन्दनाद्यैः कनकविरचितैः पूजितं न प्रसूनैः धूपैः कर्पूरदीपैः विविधरसयुतैः नैव भक्ष्योपहारैः क्षन्तव्यो मे पराधः शिव 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 भोः श्रीमहादेव शम्भो। ఓ మహదేవ, పంచామృతములైన పాలు, తేనె, నెయ్యి, పెరుగు, బెల్లములతో నీ లింగాభిషేకము చేయలేదు. సువర్ణ కుసుమాలతో పూజింపలేదు. కర్పూర ధూప దీపాలతో నిన్ను అర్చించలేదు. వివిధ రుచికరములైన భక్ష్యాలను నీకు నైవేద్యంగా సమర్పింపలేదు. శ్రీ మహాదేవ శంభో, నా అపరాధము క్షమించుము. హే ప్రభో, లింగమూర్తి, క్షీరము, తేనె, నెయ్యి, పెరుగు, శర్కరలనే పంచామృతములతో నిన్ను ఎన్నడూ స్నానము చేయించలేదు. అగరు, చందన, కర్పూరాదులను అనులేపనము చేయలేదు. సువర్ణ పుష్పములతో విన్ను అర్చింపలేదు. ధూపదీప కర్పూరాదులతో వీరాజనము సమర్పించలేదు. షడ్రసోపేతమైన భక్ష్యములను నివేదించలేదు. కనుక శివ, పరమేశ్వర, శంభో, నా అపరాధమును క్షమింపుము. శివుడు అభిషేక ప్రియుడు. పంచామృత స్నానమును పరమేశ్వరుడు పద వాంఛించును. క్షీరము, తేనె, నెయ్యి, పెరుగు, పంచదారలతో కూడినదియే పంచామృతము. ఈ పంచామృతములతో భక్తులు శివుని అర్చించుచుందురు. ఇది స్థూలమైన అర్చన. సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు అయిన పరమశివుడు సూక్ష్మరూపుడైయున్నాడు. సూక్ష్మరూపుడైన పరమేశ్వరుడే స్థూలరూపమున లింగమూర్తిగా దర్శనమిచ్చుచున్నాడు. స్థూలమైన శివలింగమును మనము అర్చించినను అది సూక్ష్మరూపుడైన సదాశివునికే చెందును. పరమశివుడు సూక్ష్మరూపమున చైతన్యమయుడుగను స్థూలరూపమున లింగమూర్తిగను తెలియచున్నాడు. మనము చేయు శివార్చన కూడా స్థూల సూక్ష్మములకు సంబంధించినదియే ఉండాలి. మధుక్షీర, ఘృత, దధి, శర్కరాయుతమైన పంచామృతములతో లింగమూర్తిని అర్చించుట స్థూలార్చన ఎగుచున్నది. మరి సూక్ష్మమైన అర్చన ఎలా సాగాలి? సూక్ష్మమైన సేవ మనస్సునకు సంబంధించినది గనుక అది భావ ప్రధానమై ఉండాలి. పంచామృతములలో మొదటిది క్షీరము. పాలు సారభూతమైన ఆహారము, సమీకృత ఆహారము. మన బుద్ధియందలి జ్ఞానమే ఇచ్చట క్షీరమునకు సంకేతము. ప్రపంచమును గ్రహించుటకు చరించే బుద్ధిని పరమాత్మ వైపునకు మరలించాలి. అప్పుడు బుద్ధిని భగవంతునికి సమర్పించినాము అని భావము. పంచామృత స్నానము నందు క్షీరమునకు గల విశేషమిదియే. పంచామృతములలో రెండవ పదార్థము తేనె. ప్రతి మనిషి తన ఆంతర్యములో తీయని విషయపిపాసను కలిగియుండును. విషయ సుఖాలలో వాస్తవానికి తీపి లేదు. అవి తీపి రాసిన చేదు మాత్రలు. ఆరంభమునందు తీయగా ఉండి అంత్యమున చేదు చేదుగా మారుచుండును. ఆదియందు అమృతము వలె అగుపించి చివరన విషముగా మారుచుండును. విషయాన్ విషవత్ త్యజ. విషయములను విషములుగా భావించి త్యజించుము అని అష్టావక్ర మహర్షి జనక మహారాజుకు చెబుతాడు. కనుక విషయపిపాస ఎనడి తీయని తేనెను పరమశివునికి సమర్పించాలి. అప్పుడే మనము నిర్విషయానంద సాగరములో ఓలలాడగలము. పంచామృత స్నానములో తేనెను సమర్పించడములోని అంతర్భావమిదే. ఇక మూడవది ఘృతము. మనము అనేక కర్మలనాచరించు చుందుము. ఆ కర్మల యొక్క ఫలితములను అనుభవించు చుందుము. ఈ అనుభవములకు సంబంధించిన అనుభూతులు హృదయములో తిష్టవేసి యుండును.
వీటినే వాసనలు అందుము. ఈ వాసనల ప్రేరణ చేత మరల మనుజుడు నూతన కర్మలనాచరించుచుండును. వాసనలు ప్రక్షాళనమైనచో కర్మాచరణము జరగదు. కనుక ఆంతర్యములో సంస్కారము లనడి వాసనలను పరమశివునికి సమర్పించుటయేనే ఈ సమర్పించుటలోని అంతర్భావము. 4వది పెరుగు. ఆధ్యాత్మికంగా పెరుగుదల నాశించువారు ఈ పెరుగు యొక్క అంతరార్థమును గ్రహించి దానిని పరమశివునికి సమర్పించాలి. దేహాత్మభావము గలవారి యందు అభిమానము తిష్టవేసి యుండును. అది పెరుగువలే గడ్డకట్టి యుండును. కొందరికి విద్యాభిమానము, కొందరికి ధనాభిమానము, కొందరికి కులాభిమానము, కొందరికి రూపాభిమానము, ఇక కొందరికి దేహాభిమానము, మరికొందరికి అభిమానము లేదనడి అభిమానము. ఇలాంటి అనేక అభిమానముల చేత వ్యక్తుల మనస్సులు కలుషితమై యుండును. వ్యక్తుల ఆంతర్యములలో గడ్డకట్టి యున్న అభిమానమనేడి పెరుగును ఆదిదేవునికి సమర్పించాలి. ఇదియే పెరుగును సమర్పించుటలోని విశేషార్థము. పంచామృతములలో చివరిది పంచదార. ఇది తీయనిది. ప్రతి జీవికి అహంకారము అత్యంత మధురముగా తెలియచుండును. నేను అనెడి అహంకారముతో ప్రతి మనిషి ఊగిపోవుచుండును. ఈ తీయని అహంకార మనడి పంచదారను కూడా లింగమూర్తికి సమర్పించాలి. ఇదియే పంచామృత స్నానము. కాని పరమశివ, ఈ విధమైన పంచామృత స్నానమును ఎన్నడూ నేను చేయించలేదు. జ్ఞానముతో జీవించలేక, విషయపిపాసను వీడలేక, వాసనలను దూరం చేసుకోలేక, అభిమానమును అంతమొందించలేక, అహంకారమును నశింప చేయలేక బ్రతుకంతా వ్యర్థముగా గడిపిన క్షుద్రజీవిని. రుద్రమూర్తి, నీవే నాకు భద్రమును కల్పించాలి, దరిద్రమును తొలగించాలి, అజ్ఞాన నిద్ర నుండి మేల్కొని జ్ఞాన వెలుగులో చరించేలా ఆశీర్వదించాలి. పంచామృత స్నానమును చేయించలేదు. దానికి తోడు అగరు చందన కర్పూరాదులను అనులేపనము చేయలేదు. వాసనాత్రయమును విసర్జించుటయే ఈ అనులేపనములోని అంతరార్థము. అగరునిడి లోకవాసనను, చందనమనేడి శాస్త్రవాసనను, కర్పూరమనేడి దేహవాసనను పరమేశ్వరునికి సమర్పించాలి. అప్పుడే జీవికి ధన్యత చేకూరును. సువర్ణ పుష్పములతో లింగమూర్తిని అర్చించలేదు. సత్యదేవుని ముఖము స్వర్ణపాత్రచే కప్పబడి ఉన్నదని ఈశావాస్యోపనిషత్తు ప్రవచించినది. స్వర్ణము మాయకు సంకేతము. కనుక మాయాజనితమైన త్రిగుణములను పరమాత్మకు సమర్పించలేదు అని భావము. ఆత్మార్పణ ఎనడి భావము అలవడుటలేదు. ఈ భావము స్థిరపడి ఆత్మ పరమాత్మకు అర్పణము గావింపబడుటే కర్పూరహారతి. హే పరమశివ, పరమాత్మ, షడ్రసోపేతమైన నైవేద్యములను నీకు సమర్పించలేదు. నన్ను క్షమించు. ప్రాపంచిక విషయానుభూతికి మనసు ఎగిరిపడుచున్నదే గాని రుచులను నీకు సమర్పించి నీపై అభిరుచిని పెంచుకుని జీవింపలేకున్నది. పరమశివ, ఇది నా మనసుకు పట్టిన దురవస్థ, బ్రతుకుకు కలిగిన దీనావస్థ. క్షమించు తండ్రి. ఏదీ చేయలేకపోయాను అని నీకు చెప్పుకొనుటే ఇప్పుడు నేను చేయగలిగింది. క్షమించు శివ, నన్ను క్షమించు.